ఆవాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 8 ప్రధాని మోడీ రోడ్ షోను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి నాదెండ్ల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ప్రధాని విశాఖకు రాకముందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేయాలి, లేకుంటే అడ్డుకుని తీరుతామన్న సిపిఐ నాయకుల డిమాండ్. పోర్ట్ గోల్డెన్ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. కొనసాగుతున్న నిరసన దీక్షలు డిమాండ్ చేసిన కార్మికులు. ఇక వివరాలకు వెళ్తే సీఎం చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి బయలుదేరి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జననాయకుడు సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. తదుపరి మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సమానంగా అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చినా, అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యున్సీని నర్చర్ చేయాలి. 8వ నేను నిలబడడానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. 3వది, నేను ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేమిచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి, ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైం గవర్నెన్స్కి ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలో ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో. నాన్ ఫైనాన్షియల్ జెన్యూన్గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం.
ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కి వెళ్తాయి. నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలుంటే నాకు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషను, లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి. మూడోది, పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేసి అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి. ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో. ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు, ఒక అర్జీ కావచ్చు, ఒక పిటిషన్ కావచ్చు, ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు. సాధ్య అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం. చేయగలిగిన పనులు మానవతా దృక్పథంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పుడు పార్టీ ఉంది, మాకు ఇక్కడనే 1,15,000 18,000 మంది మెంబర్లు అయ్యారు. మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్ప్ చేస్తున్నాం. అలాంటివన్నీ పార్టీ చూస్తుంది. గవర్నమెంట్లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్నీ కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, సీఎంఆర్ రిలీఫ్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్లో చూస్తాం. ఎవరికైనా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి, పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను యాజ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చేయడం కోసం జననాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే మళ్ళీ అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళీ ఆ ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు. కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీంని పెట్టుకున్నాం. త్రూ IVRS కానీ డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగ సమన్వయంతో వ్యవహరించి పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో రోడ్ షో సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి రోడ్ షో కావడంతో కేంద్రం సహకరిస్తున్న తీరుకు అభినందనగా ఈ ఏర్పాట్లను చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. Testing. Now out of it. First out operation. Over stage. Pandal ekkada undu akkada unda. Moodu motham. Okay. Anakare. Mayilna cheppandi. Takko. రేపు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావించి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక అపూర్వమైన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా మా నాయకత్వంతో స్థానికంగా ఉన్న మా జన సైనికులు, వీర మహిళలంతా కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని బహిరంగ సభలో పాల్గొనే విధంగా మరియు రోడ్ షో మార్గంలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మా శ్రేణులందరూ కూడా పాల్గొనే విధంగా
మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడే మా మహిళా నాయకులతోటి, మా గౌరవ శాసనసభ్యులతోటి ఈ ప్రాంతంలో మేము పార్టీ పరంగా మేము చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు వాటి గురించి పరిశీలించడానికి వచ్చాం. అనేక మంది చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడు రాలేదు. మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మేము చేయాల్సిన ఏర్పాట్లు ఘన స్వాగతం పలికే విధంగా మా నాయకత్వం ఏ విధంగా సిద్ధం అవుతుందో వాటిపైన సమీక్షించుకోవడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కలిసి ఈ కార్యక్రమాన్ని మరింతగా విజయవంతం చేసి ఈ ప్రాంతానికి పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మనకి ఉత్తరాంధ్రలో వలసలు వెళ్లకుండా ఆపే విధంగా మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. ఒకేసారి నార్త్లో లాగా ఒకేసారి లక్షల కోట్ల పెట్టుబడి అనేది ఉత్తరాంధ్రకి ఈ ఫస్ట్ టైం వస్తుంది, ఏం చెప్తారు? నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద సమస్య ఉపాధి అవకాశాలు దొరక్క వలసలకు వెళ్ళిపోవడం. ఆ పరిస్థితి మారాలి, మన భవిష్యత్తు ఉందనే నమ్మకం మనం యువతలో కల్పించాలన్నప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే మనం ఆ విధంగా తీసుకురాగలుగుతాం. మరింత ఉత్సాహపరిచే విషయం ఏంటంటే నిన్న మా సోదరుడు విజయ్ కుమార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది బహుశా భావితరాలకు ఉపయోగపడే టెక్నాలజీ. సో దాన్ని మనం ఆధారం చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఇటువంటి అవకాశం కల్పించడం అనేది నిజంగా మనం గర్వపడాల్సిన విషయం. తప్పకుండా మనందరం కూడా స్వాగతించాలి. ఇటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా అదే అన్నగా ఒక బాధ్యతగా మనం భావించి ఈ కార్యక్రమం విజయవంతం జరిగే విధంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా కలిసి పనిచేయాల్సిన అవసరం. రోడ్ షోలకు ఓన్లీ ప్రధానమంత్రి జగన్ ఆయనతో పాటు ఇంకెవరైనా పాల్గొంటున్నారా? పూర్తి వివరాలు ఇంకా రాలేదండి, కానీ తప్పకుండా విజయవాడలో ఏ విధంగా మేము ఏర్పాటు చేసామో గతంలో ఎన్నికలప్పుడు ఆ రీతిలోనే ప్రజలందరూ కూడా వచ్చి ఘన స్వాగతం పలకాలనే ఆలోచనతో 3 పార్టీలు కలిసి మేము ఏర్పాటు చేస్తాం. ఎప్పటి నుంచో మేము పోరాటం చేసేది కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో చాలామంది త్యాగాలు చేస్తే మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. జనసేన పార్టీ నుంచి కూడా మేము కోరింది ఏంటంటే ఈ రోజుకి కూడా చాలామందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండినాయి. వీటిని అన్నింటినీ అధిగమించి తప్పకుండా ఒక నమ్మకంతో, ఒక భరోసాతో కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ని మనం వదులుకోకూడదు, నిలబెట్టుకోవాలి. ఆ విధంగా మేము ముందడుగు చేస్తాం. 12 గంటల లోపే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత 3:30 కల్లా మేము ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. స్వచ్ఛందంగానే అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. మా క్యాడర్ కూడా మీరు చూసారా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా కార్పొరేటర్లు కానివ్వండి, మా మహిళా నాయకుల వారు కానివ్వండి, లేదా మా శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ చేయడానికి కోసం అందరికి పనిచేస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ తెలిపారు. విశాఖ ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో సభ ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటన వల్ల ఉత్తరాంధ్రకు మేలు చేకూర్చే విధంగా ఉంటుందని తెలిపారు. Very well, and I called you. You missed call, sir. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అలాగే విశాఖకు వచ్చే Ladies and gentlemen, today the Honorable Prime Minister Coast Railway Headquarters రేపు ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా ప్రధాని గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. అయితే ప్రజలు కావచ్చు, అదేవిధంగా పార్టీలు కావచ్చు, వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలటానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేంద్ర ప్రభుత్వం అంటే మేము ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కనుక ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అని ప్రజలకు చూపించగలమని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మరి ఆ విధంగానే ప్రజలు కూడా ఆలోచించి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు ఆశీర్వదించారు. కనుక ఆ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలుగా ఎటువంటి అడుగు ముందు పడకుండా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
అమరావతికి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి 12,500 కోట్లు ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉందో 7,200 కోట్లు రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ అంటే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 4,800 కోట్లు కేంద్రం మరి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా MNREGs అంటే ఉపాధి హామీ పథకం లాంటి అనేక కార్యక్రమాలకి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. జల్ జీవన్ మిషన్ మాధ్యమంగా 6,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించి ప్రతి ఇంటికి కూడా కుళాయి మాధ్యమంగా నీరు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మాధ్యమంగా చేపట్టడం జరిగింది. కనుక ఇవన్నీ మనం చూసినట్లయితే మేము అన్నట్లుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా చేసుకోగలము అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మరి వీటిని అందుకుంటున్నటువంటి ప్రజలు, అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారిని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఇది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, శోచనీయం. ఒకవేళ వారు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు అనేక విధాలుగా లీగల్గా కూడా వాళ్ళు రీకోర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రకంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారిని గాయపరిచి చాలామంది అక్కడ గాయపడినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. కనుక ఇది నిజంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం. ఈ రకంగా వారు చేయడం అనేది సరికాదు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని ఐడెంటిఫై చేసి వెంటనే కేసులు కట్టడం కావచ్చు, లేదా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కావచ్చు చేయాలి అని చెప్పి మా డిమాండ్. ఒత్తిడి పెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లేదండి. వస్తున్నారు అని చెప్తున్నాం, పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు, అందరూ వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు దానికి ఒక ప్యాకేజ్, రివైవల్ ప్యాకేజ్ లాగా ఇచ్చి దాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తుని దాన్ని సురక్షితం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కనుక ఒక రివైవల్ ప్యాకేజ్ అనేది కేంద్ర స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గారు, వారు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. మనం మీడియాలో కూడా చూసాం, దగ్గర ఒక అంచనా అయితే 17,000 కోట్లు ఇస్తారా అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉంది. మేము కూడా మీడియాలోనే చూసినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఒక మంచి ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసే దిశగానే చర్యలు ఉంటాయని చెప్పి తెలియదు. ఒక నెల 30%, ఒక నెల 35%, ఆ రకంగా అసలు ఇవ్వకుండా కాదు, కానీ తగ్గించి ఇవ్వడం అనేది జరిగింది. మరి జీతాలు తగ్గించి ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు జీవనం గడవడం అనేది చాలా ఇబ్బందికరంగా, కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా కుమారస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఒక మంచి రివైవల్ ప్యాకేజ్ తోటి రావాలని చెప్పి వారు చూస్తారు. 10,30,000 రూపాయల వ్యయంతో 51వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కొండవాలు ప్రాంతంలో మెట్లు మార్గ పునరుద్ధరణకు, డ్రైన్ల పునరుద్ధరణకు నేడు కార్పొరేటర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామలాదేవి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఈ యొక్క మా వార్డులో మహత్ కాలనీలో 10,35,000 వర్క్ని గతంలో ఇదన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులు ఎలక్షన్ కోడ్ వల్ల ఈ యొక్క కార్యక్రమాలు అప్పుడు ఆగడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఇప్పటికే చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా నా 51వ వార్డులో ఉన్న రిమైనింగ్ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం వాళ్ళ సహకారంతో. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ, మీ అందరికీ మేము ఇప్పుడు చెప్పారు మేడం గారు కూడా, మేము ఇప్పుడు కూడా పార్టీలే కానీ మేమందరం లోకల్స్, మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళవి అందరం విని ఇలా బయటికి వెళ్తే అందరినీ పేరు పెట్టుకొని పిలుచుకొని అన్నదమ్ములుగా, మామూలుగా, లేకపోతే ఇంకొక సందర్భంగా మేమందరం కూడా అంత ఐక్యతతో ఉన్నాం. ఏ రోజు కూడా మా మధ్య ఇలాంటి అనుబంధాలు మాత్రం ఉన్నాయి. మేము అదే విధంగా మా వార్డుని ఇతరుల గతంలో కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే గతంలో మా గురువు గారు సనపల్లి సీతారామాంజనేయులు గారు, ఆయనతో నేను కూడా కలిశాను, పని చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఆయన వారసుడిగా ఈరోజు వరకు అంటే మేము చెప్పాలి అది, ఎందుకంటే చేసే పని చెప్పుకుంటే మంచిది. రేపు రాబోయే రోజుల్లో కూడా మా వార్డులో కూడా ఇంకా అభివృద్ధి అనేది
మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎందుకంటే ఆయన కూడా ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారు. ఏ పని కూడా మొహమాటం లేకుండా ఇప్పటికీ కూడా కార్పొరేటర్లకి ఎటువంటి గౌరవం ఇవ్వాలో ఆ గౌరవాన్ని ఇస్తూ ఆయన అందరి మనల్ని పొందుతూ, అదేవిధంగా ఆయన సహకారంతో మేము ఇంకా వాటిలో ఇంకా అభివృద్ధి పనులకి ఇంకా ముందు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విష్ణుకుమార్ రాజు గారు, మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు గారి కుమార్తె శ్యామలాదేవి గారు 10,35,000 ఎస్టిమేషన్ వాల్యూతో ఈ యొక్క కాలనీలో ఈ కొండవాలు ప్రాంతం కొద్దిగా దీన్ని డ్రైన్స్, స్టెప్స్ కూడా ఆధునీకరణ చేయడానికి మా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ వార్డులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తాయని మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజుని మన అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా 51వ వార్డులో 10,35,000 వ్యయంతో మన ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే ఈ వర్క్ శాంక్షన్ అయి ఉందో దాన్ని ఇక్కడ శంకుస్థాపన మన కార్పొరేటర్ గారి చేతుల మీదుగా, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకుల సమక్షంలో ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీసీ డ్రైన్లు, అలాగే స్టెప్స్, రోడ్స్ ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేసి మన ఉత్తర నియోజకవర్గం అంతా కూడా ఉత్తమమైన నియోజకవర్గం అని చెప్పుకోవడానికి అని చెప్పి త్వరలోనే ఆ బిరుదు కూడా తెచ్చుకుంటామని అనుకుంటున్నాము. సో స్థానికులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మాకు పార్టీలకు అతీతంగా మన అందరం కూడా ఉత్తర నియోజకవర్గం వాసులు అని చెప్పి కలిసిమెలిసి ఏ ప్రాబ్లంలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాకుండా కలిసిమెలిసి మన అంతా కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుకునేటట్టు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరంలో ఉక్కు కార్మికుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు 36 గంటల పాటు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్షను కొనసాగించనున్నారు. ఈ దీక్ష సందర్భంగా సిపిఐ నాయకులు జగ్గునాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై ప్రధాని సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అపాయింట్మెంట్ అడిగారని, అయితే అపాయింట్మెంట్పై అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రకటన చేయకుండా విశాఖ గడ్డపై అడుగు పెడితే ఉపేక్షించేది లేదని, అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. ఆయన విశాఖ గడ్డ మీద కాలు పెట్టే ముందే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాం, సేల్లో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తాం, ఉద్యోగస్తులందరికీ పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లిస్తాం, నిర్వాసులకి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 5,000 ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని చెప్పింది స్పష్టంగా ప్రకటించి అడుగు పెడితే గౌరవంగా ఉంటుంది. అలా కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నట్టేడు ముంచే చర్యలు చేపట్టి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి మీరు చర్యలు చేపడితే ఖచ్చితంగా మీరు విశాఖపట్నం ప్రధానికంతాలుగా ఆగ్రహాన్ని చూడవలసి ఉంటుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు 54,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల డివిడెండ్ రూపంలో చెల్లించింది. సామాజిక న్యాయం కల్పిస్తూ ఉంది, రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంది, విశాఖపట్నం అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నట్టేడు ముంచేసి మీరు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి అనుమతిస్తారా? ఇదేనా మీరు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని, మీరు కేంద్రంలో కీలకమైన బాధ్యతలో ఉన్నారు, దీన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి మోడీ గారి చేత స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయం రద్దు చేయించండి, సేల్లో విలీనం చేయించండి, సొంతకాలు కేటాయించిన చర్య చేపట్టండి. అప్పుడే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం నికరంగా మీరు ముందుకెళ్తున్నట్లు లెక్క. అలా చేయకపోతే మోడీ కుట్రలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పని ప్రజలు భావించాల్సి వస్తుంది. అటు పరిస్థితి వస్తే మీకు కూడా ప్రధానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాలని, మొత్తం దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే, అటు కేంద్ర గవర్నమెంట్ కానీ, గతంలో ఉన్నటువంటి వైఎస్సీపీ కానీ, ప్రస్తుత కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం పేపర్ ప్రకటనలకి మేము విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కానివ్వని ఒకవైపున చెప్తూనే, ఒకవైపున అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మికులు తీసేస్తామన్నారు. 2 ఫర్నేసులను చేసేసి అక్కడ ఉత్పత్తిని తగ్గించడం జరుగుతూ ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా ఇటు రాష్ట్ర పాలకులు కానీ, కేంద్ర పాలకులు కానీ తెలుసు.
కేవలం తూతూ మంత్రంగా ప్రకటనలు చేసే ప్రజలను మోసం చేసే విధానాలు ఈరోజు కొనసాగిస్తున్నారు. ఇది పార్లమెంట్లో వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇది మూడోసారి మన వైజాగ్ రావటం, వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేవలం తన ఆప్తమిత్రుడైన అదానీకో అంబానీకో కట్టబెట్టడం కోసం ఒక దుర్మార్గమైన విధానాలు అవలంబిస్తున్నాడు. కావున రేపు తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయం, యథాస్థితిగా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటన చేస్తేనే ఇక్కడ అడుగుపెట్టాలని ఈ సందర్భం మేము వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధాని మోడీ విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు విశాఖపట్నం కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విశాఖలో ప్రధాని పర్యటనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమకు నిర్దేశించిన బాధ్యతలను పూర్తి చేయాలని కోరారు. ప్రధాని ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించబోయే ప్రాజెక్టులు మధ్య ఆసియా దేశాలలో ఎక్కడా నేటి వరకు ప్రారంభించడం జరగలేదని స్పష్టం చేశారు. కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి సమావేశం కావడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో మెలిగి విజయవంతం చేయాలని కోరారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన విశాఖపట్నానికి ఖరారైన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా ఒక చక్కటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోమని మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యవర్గం, క్షేత్రస్థాయిలో మా విశాఖపట్నం కార్పొరేటర్లు, ఇక్కడ వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, మా జన సైనికులు, వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి 8వ తారీఖున సాయంత్రం 4 నుంచి జరగబోయే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో, ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా మీ అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కనివిని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం భావించుకోవాలి. సుమారు 85,000 కోట్ల పెట్టుబడితోటి కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంటే ఇటువంటి ప్రాజెక్టు వల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 85,000 అయినా కనీసం యాన్సిలరీ ఇండస్ట్రీసు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, అనేక అవకాశాలు కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతానికి ఎంతో తోడ్పడుతుందని ఒక ప్రధానమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో జరుగుతున్న వలసలు కానివ్వండి, మన ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెట్టుబడులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక వెలుగు నింపే విధంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు. ఇది ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా అనకాపల్లిలో ఒక బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, దానికి కూడా ప్రధానమంత్రి గారు సుమారు 4,000 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 90,000 కోట్ల రూపాయలతో జరగబోయే ఈ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ ప్రాంతానికి తప్పకుండా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా, మన యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరం సమాయుత్తమై ప్రతి డివిజన్ నుంచి మా కార్యకర్తలు, ప్రత్యేకంగా మా జన సైనికులు, వీర మహిళలు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారికి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా రోడ్ షోలో పాల్గొంటాం. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోయే పబ్లిక్ మీటింగ్లో కూడా, బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా పాల్గొని మా వంతు మేము
ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఊహించని విధంగా మన రాష్ట్రానికి ఇటువంటి పెట్టుబడులు రావడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా నిక్కర్చిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా నిలబడ్డామో, యువత కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఈ కార్యక్రమం ద్వారా దానికి ఒక మంచి ముగింపు ప్రారంభం అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు కూడా ఎప్పుడైతే సంవత్సరం లోపే ప్రారంభిస్తారనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. దాని ద్వారా కూడా ఇక్కడ ఒక చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. విశాఖ రైల్వే జోన్పై ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్టు సమగ్ర వివరాలు తెలపకుండా ప్రధాని మోదీ విశాఖలో ప్రారంభోత్సవానికి రావడం శోచనీయమని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు విమర్శించారు. ఈ మేరకు స్పష్టమైన నివేదికను ఇచ్చి సమగ్ర వివరాలను తెలియజేసి అనంతరం రైల్వే జోన్కు సొంత నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రం చేసే హడావిడి పనులకు ప్రజలు మోసపోరని స్పష్టం చేశారు. అనంతరం ప్రధాని మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కొరకు త్యాగాలు, పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మాజీ రైల్వే కార్మిక నాయకులు కె రామచంద్రమూర్తి గారు జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ రైల్వే జోన్కి నిధులు మంజూరు చేయకుండా, ఒక రూట్ మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ లేకుండా, బడ్జెట్ అలొకేషన్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, ఎట్లాంటి అనుమతులు లేకుండా వీళ్ళు టెండర్లు పిలుస్తూ ఉన్నారు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాత్రమే కావాలని కోరుతూ ఉన్నాం. ఇప్పటికీ రైల్వే పరంగా ఆంధ్ర తెలంగాణ సమైక్యాంధ్రగా కొనసాగుతూ ఉన్నాయి. రోజు రోజుకి రైల్వే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు మించి జరుగుతూ ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టుల మీద కేటాయించండి అని చెప్పి 2 దశాబ్దాలుగా ప్రధానమంత్రి గారికి ఢిల్లీకి అనేక వినతులు, విజ్ఞప్తులు వేస్తే వాళ్ళు చెత్తబుట్టలే వేశారు. ఇవాళ ఉదయాన్నే లేచి ప్రధానమంత్రి గారు విమానానికి వచ్చి ఫస్ట్ ఫ్లైట్కి వచ్చి నేను రిబ్బన్ కటింగ్ చేస్తానంటే ఏ రకంగా మేము స్వాగతిస్తాం? ఖచ్చితంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే ప్రాజెక్టుల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో గత కొన్ని రోజులుగా అక్కయ్యపాలెం వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షలు నేటికి కొనసాగుతున్నాయి. ఈ మేరకు దీక్ష శిబిరంలో నేడు హెచ్సీఎం నాయకులు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మల్లునాయుడు మాట్లాడుతూ కార్మికుల వారి కుటుంబాల ఆయురారోగ్యాలతో ఆడుకునే హక్కు యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అనే అంశాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు తమ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. 40,000 కుటుంబాల ఆరోగ్యం ఈ హాస్పిటల్పై ఆధారపడి ఉందని గుర్తెరిగి కేంద్రం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. పోర్టు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ వారి ఆదేశానుసారం విశాఖపట్నం పోర్టులో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈరోజు 99వ రోజు ఈరోజు పోర్టులో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, అనగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన రేవులో ఉన్నటువంటి కార్మికులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6 ఫెడరేషన్స్ తాలూకు అనుబంధ సంస్థలైనటువంటి విశాఖపట్నంలో ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఎఫ్టియుఐ, సిఐటియు, బిఎంఎస్, ఐఎన్టీసీ కార్మిక సంఘాలు 7 యూనియన్లు కూడా రోజుకు ఒక యూనియన్ చొప్పున ఈరోజు నిరసన తెలియజేసిన సందర్భంగా ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే కేంద్ర సంస్థలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, పోర్టులో ఉన్నటువంటి 90% ఆఫ్ ది పోర్ట్స్లో కానీ ఎక్కడ కూడా ప్రైవేటీకరణ చేయలేదు హాస్పిటల్ మాత్రం. కాబట్టి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యాజమాన్యం, పోర్టు యాజమాన్యం అత్యుత్సాహంతో ఎందుకు చేయవలసి వస్తుంది? దానివల్ల 40,000 మంది ఎంప్లాయీస్, పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్స్ తాలూకు కుటుంబాలు వీళ్ళందరూ కూడా ప్రైవేటు పరం చేసినట్లయితే ప్రైవేటు వాళ్ళు సొంత లాభాల కోసం చూసుకుంటారు తప్పిస్తే కార్మిక సంక్షేమం కానీ వాళ్ళ హాస్పిటల్ గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి మాకు అది వద్దు, మీ అండర్లోనే అంటే పోర్టు అండర్లోనే ఈ పోర్టు హాస్పిటల్ ఉంచి డాక్టర్స్ని రిక్రూట్ చేసి లేకపోతే ఉన్న పరిస్థితులను బట్టి చక్కగా మాకు వైద్యం చేస్తే మాకు రక్షణ కలుగుతుంది, లేకపోతే ప్రాణాలు పోతాయి. కాబట్టి 40,000 మందికి దీన్ని ప్రైవేటీకరించకూడదు అని మా తాలూకు నిరసన తెలియజేస్తున్నాం. రెండవది కళావాణి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు ప్రైవేట్ వాళ్ళకి, అక్కడ మేము కాలు పెట్టడానికి లేదు. అదేవిధంగా అగ్రిమెంట్లు అయితే ఉంటాయి కానీ అగ్రిమెంట్లో ఉన్న అమలు పరచరు. కాబట్టి ఇక్కడ ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ విశాఖ డైరీకి ఇచ్చారు.
అక్కడ వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే విశాఖపట్నం పోర్టులో జరిగితే వ్యాపారం చేసుకుంటారు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ప్రాణాలు తక్కువ కాబట్టి ఇది వద్దని మా తలకు నిరసన తెలియజేస్తాం, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరికి మేము వ్యతిరేకత కాదు, మా ప్రాణాలు మేము దక్కించుకోవడానికి శాంతియుత పోరాటం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జనవరి 8 ప్రధాని మోడీ రోడ్ షోను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి నాదెండ్ల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. ప్రధాని విశాఖకు రాకముందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేయాలి, లేకుంటే అడ్డుకుని తీరుతామన్న సిపిఐ నాయకుల డిమాండ్. పోర్ట్ గోల్డెన్ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి, కొనసాగుతున్న నిరసన దీక్షలు డిమాండ్ చేసిన కార్మికులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.